వృషభ రాశి. మరి వృషభ రాశి వారికి ఈ రాశి స్త్రీ పురుషులను చూసుకున్నట్టయితే కృతికా నక్షత్రము 2, 3, 4 పాదాలు ఉన్నాయి. రోహిణి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు ఉన్నాయి. మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు కూడా ఈ యొక్క వృషభ రాశిలోకి రావడం జరుగుతున్నది. ఇక్కడ ఈ అక్షరం అంటే ఈశ్వరి కావచ్చును, ఊ అక్షరము ఉదయ్ కావచ్చును, ఏ అక్షరము అదేవిధంగా ఓ వా వీవు అంటే వెంకటేష్ కావచ్చును, వాణి కావచ్చును, అదేవిధంగా వర్షిత కావచ్చును, వేణమ్మ కావచ్చును, వేణు కావచ్చును. ఇలాంటి సందర్భాలలో నామ నక్షత్రాలను చూసుకుంటే వసంతు కావచ్చును, వంశీ కావచ్చును, ఇట్లా. అయితే ఈ రాశి స్త్రీ పురుషులకు గత సంవత్సరంలో నిలిచినటువంటి పనులు పూర్తయ్యేటువంటి పరిస్థితి ఉంది. మీరు కష్టపడిన వాటికి సంతృప్తికరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. శుభ ప్రయత్నాలు ఈ సంవత్సరము పూర్తి చేయగలటువంటి సామర్థ్యం ఉంది. అంటే శుభకార్యాలకు సంబంధించినవి ఏమున్నా కూడా ఈ సంవత్సరం పూర్తి కాబోతున్నాయి. బంధువులలో కలహాలు నివృత్తి జరుగును. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ప్రారంభంలో మంచి ఆనందంగా ఉండబోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. వృషభ రాశి వారికి విమర్శలకు ధీటుగా వాదిస్తారు. అన్నింటా ప్రతి విషయంలో కలిసి వచ్చును. నూతన ప్రారంభంలో ఉద్యోగ అవకాశాలు కావచ్చును. అదేవిధంగా గృహ నిర్మాణ పలు చేయు వృత్తులు ఏవైతే ఉన్నాయో వ్యాపారంలో కొంత సానుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది. కొన్ని కొత్త సమస్యలు కూడా ఎదురు కాబోతున్నాయి. ఇవి 2 రకాలుగా కూడా ఉన్నాయి, గుర్తు చేసుకోండి. అదేవిధంగా స్నేహ బాంధవ్య సహకారంలో ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. కొత్త పరిచయములు పెరిగి మనకు లాభదాయకంగానే ఉండేటువంటి పరిస్థితి ఉంది. మీరు ఊహించిన చోటికి బదిలీలు కనబడుతున్నాయి. ప్రమోషన్స్ కావచ్చును, స్థిరాస్తి వృద్ధికై పలు ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవంతా కూడా ఒక వృద్ధిలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది, కలిసి వచ్చే పరిస్థితి ఉంది. కానీ ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండేటువంటి పరిస్థితి. విదేశీ యానం కలిసి వచ్చును. పెద్దవారి పరిచయాలు మీకు ఒక ధనాన్ని తీసుకువచ్చే పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంత ధన ఇబ్బందులను కూడా తెచ్చిపెట్టే పరిస్థితి ఉంది. కానీ ధనము నిల్వ చేసేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. కోర్టు తగాదాలు కావచ్చును సానుకూలతగా మారబోతున్నాయి. బంధు సఖ్యత కానీ వ్యాపార రీత్యా అభివృద్ధి ఎండమావిల కీర్తి అనేటువంటిది ఉండేటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ అధికారుల ఒత్తిడి అయితే కనబడుతుంది. చివరకు సానుకూలత అయినటువంటి సంతానము కావచ్చును మరియు కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇతరుల వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. ముక్కు ముఖం తెలియని వారితో కొంత జాగ్రత్తగానే వ్యవహరించాలి, గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇక్కడ వివాహ ప్రయత్నాలు ఫలించేటువంటి పరిస్థితి ఉంది. వ్యాపార విద్యా ఉద్యోగాలలో మీ తెలివితేటలతో ముందుకు సాగుతారు. ప్రణాళిక రీత్యా పనులు పూర్తి చేసుకుంటున్నారు. మీ మీద అపవాదాలు కొన్ని ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఇంటి అందు శుభకార్యాలకు ఆటంకం జరుగును. మీరు యథావిధిగా ప్రయత్నం చేస్తూ ఉండండి, తప్పకుండా మంచి జరిగే పరిస్థితి ఉంది. అదేవిధంగా సంతానమునకు ఫీజులు కట్టుటకు ఆలోచనను ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ప్రోత్సాహం ఉండును. రాజకీయ ఒత్తిడి అనేది కొంత ఇబ్బందిగా ఉంది. తగవులు కానీ కేసులు కానీ వాయిదా పడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. సోమవారం రోజున ఏ పని అయినా కూడా మీరు శుభమైనటువంటి పనులు మొదలు పెడితే బాగుంటుంది. విదేశీ యానం కలిసి వచ్చును. విద్యార్థులకు ఈ సంవత్సరం మొదటిలో కొంత ఇబ్బందికరంగా ఉన్న రెండవ పీరియడ్లో బాగుండేటువంటి పరిస్థితి ఉంది. సంవత్సరం చివరిలో జ్ఞాపక శక్తి అనేటువంటి తగ్గేటువంటి పరిస్థితి ఉంది. ప్రైవేటు ఉద్యోగస్తులకు ప్రారంభంలో బాగుండి చివరిలో అధికారుల ఒత్తిడి కనబడేటువంటి పరిస్థితి ఉంది. వైద్య మెడికల్స్ సొంత వ్యాపార జాయింట్ వ్యాపారంలో వారికి అంటే జాయింట్ వ్యాపారం అంటే కలిసి వ్యాపారం చేసేటువంటి వారికి, పొత్తుల వ్యాపారం చేసేటువంటి వారికి కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఫైనాన్స్ వడ్డీ వారికి కానీ అదేవిధంగా పూలు పండ్లు కాయగూరల వారికి సంవత్సరంలో చివరిలో నష్టాలు వాటిల్లే పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి. సినీ టీవీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. సినీ టీవీ రేడియో ఎలక్ట్రానిక్ నాటక రంగస్థలం వారికి సాఫీగానే ఉండే పరిస్థితి ఉంది. ఏదైనా ఈ సంవత్సరంలో చివరి యందు ఇబ్బందులు ప్రారంభంలో శుభములు కలిగేటువంటి పరిస్థితి ఉంది. ఎన్ని కష్టములు వచ్చినా కూడా మీ తెలివితేటలతో చాకచక్యంగా మీరు వృషభ రాశి వారు మీతో ఎవ్వరూ వాదించలేరు. ఇందరా తగ్గేదేలే అనేటువంటి వారు కొంత తగ్గుతూ ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అన్ని పనులు కూడా పూర్తి అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా శని కుజులకు జపాలు కానీ అదేవిధంగా నల్ల నువ్వులు దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. మన వద్ద ఈ జనవరి నుండి డిసెంబర్ వరకు కూడా 12 నెలలు కూడా కేవలం 2500కే నవగ్రహ హోమాలను చేస్తున్నాం కనుక ఇట్టి హోమాలలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఈ యొక్క కుజ శనుల యొక్క అనుగ్రహాన్ని మీరు పొందేటువంటి ప్రయత్నం చేయండి. ఈ యొక్క వృషభ రాశి వారు లేదు అనుకున్నట్టయితే ఎక్కడైనా నల్ల నువ్వులను అదేవిధంగా కుజునికి కొన్ని శనగలను రిపీట్
కుజునికి కొన్ని తనకు సంబంధించినటువంటి కుజునికి ఏమిటి మనకు కందిపప్పు కానీ కందులు కానీ దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.